బ్లడ్ క్యాన్సర్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలోమా. జనాల్లో ఉన్న ఒక కామన్ అపోహలంటే క్యాన్సర్ అనగానే ఏ స్టేజ్, చాలా అడ్వాన్స్ స్టేజ్ ఉంటే ఈ జబ్బుని మనం పరిష్కారం చేయలేదు, ఈ పేషెంట్ బతకరు అని ఒక అపోహ. అది తప్పు. బ్లడ్ క్యాన్సర్స్కి స్టేజెస్ ఉండవు. వేరే క్యాన్సర్ లాగా బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ ఉండవు. ఎందుకంటే మన శరీరంలో బ్లడ్ లేని చోట లేదు. సో బ్లడ్ సప్లై లేని అవయవం బతకదు. సో బ్లడ్ క్యాన్సర్ ముందు నుంచి మొత్తం బాడీలో స్ప్రెడ్ అయి ఉంటుంది. అయినా అత్యాధునికమైన చికిత్స ద్వారా కీమోథెరపీ కానీ, బోన్ మ్యారో మార్పిడి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అత్యాధునికమైన చికిత్సా పద్ధతి, అదేవిధంగా కొత్తగా వచ్చిన ఇమ్యూనోథెరపీ, కార్టిసెల్ థెరపీ, ఇమ్యూనోథెరపీ, అన్ని రకరకాల ట్రీట్మెంట్ ద్వారా అన్ని రకాల బ్లడ్ క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశం 90% కింద ఎక్కువగా ఉంటుంది. రైట్? సో బ్లడ్ క్యాన్సర్స్కి స్టేజెస్ లేనా కూడా బ్లడ్ క్యాన్సర్ చికిత్స ద్వారా, అత్యాధునికమైన ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ద్వారా పూర్తిగా నయమయ్యే జబ్బు. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్ చికిత్స చేసిన పేషెంట్ జీవితాంతం పేషెంట్ ఉండకుండా మనలాగా ఆరోగ్యవంతమైన మామూలు సాధారణ మనిషి అయిపోతాడు. సో మీకు ఒక జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రికాకు ఈకి అని ఒక మహిళ 2018 జపాన్లో ఆమెకి AML అనేది ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది. 6 monthsలో కీమోథెరపీ, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ద్వారా ఈ జబ్బుని పూర్తిగా పరిష్కారం చేసి ఆ రికాకు ఈకి అని మహిళ 2020 టోక్యో ఒలింపిక్స్లో, ఏ ఒలింపిక్స్లో అయితే మన గౌరవనీయుల మహిళ, మన భారత్ గౌరవం PV సింధు గారు సిల్వర్ మెడల్ సాధించారో, అదే టోక్యో ఒలింపిక్లో రికాకు ఈకి అని మహిళ, జపనీస్ అథ్లీట్, AML బ్లడ్ క్యాన్సర్ ద్వారా పూర్తిగా పరిష్కారం అయి స్విమ్మింగ్లో సిల్వర్ మెడల్ సాధించింది. మీరు గమనించవచ్చు, ఈ బ్లడ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చికిత్స కంప్లీట్ పూర్తి అయ్యాక ఈ ట్రీట్మెంట్ సక్సెస్ఫుల్ చేసిన జనాలు మనలాగా ఎంత ఆరోగ్యవంతంగా, కంప్లీట్ హెల్దీ, నార్మల్ ఉండొచ్చు. సో ఫ్రెండ్స్, blood cancer is not the end of the road. In fact, I will say it is a beginning of a new wonderful journey with a new perspective.